అందరికీ నమస్తే అండి. దేశంలో రాజకీయం మారదు, వ్యవస్థ మారదు, రాజకీయ నాయకులందరూ కూడా ఒకటే, అవినీతి పరులే. సో రాజకీయాలంటేనే అసహ్యం అనుకునే దశలో జన్జెట్ గ్రూపు రాజకీయాల మీద స్టడీ చేసి చైతన్యం కలిగించుకొని కానీ రాజకీయాలను అసహ్యించుకుంటున్న దశలో రాఘవ్ చద్దా రూపంలో వాళ్ళందరికీ ఒక ఆశాజ్యోతి కనిపించింది, ఒక భవిష్యత్తు ఆశాకిరణం కనిపించింది. 33 ఏళ్ల వయసులోనే ఆయన రాజ్యసభకు వెళ్ళి రాజ్యసభలో అనేక అంశాల మీద, అనేక ప్రాక్టికల్ అంశాల మీద, బిలో మిడిల్ క్లాస్ వర్గాల సమస్యల మీద రాజ్యసభలో గలమెత్తి దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులను గెలుచుకున్నారు. ఆయన ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నప్పటికీ పార్టీలకు సంబంధం లేకుండా ఆయన ప్యూర్ నార్త్ వ్యక్తి అయినప్పటికీ ఒక ప్రాంతానికి సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా కూడా లక్షలాది మంది అభిమానులను ఆయన సంపాదించుకున్నారు. ఆయన అనేక సమస్యలు ఆయన లేవనెత్తిన సమస్యలు అటువంటివి అన్నమాట. సో కార్పొరేట్ మోసాలను బయటపెట్టారు, రీఛార్జీల్లో జరుగుతున్న మోసాలు, అలాగే పెట్రోల్ డీజిల్ అంశాలను మాట్లాడారు, అలాగే గిగ్ వర్కర్స్ సమస్యలను లేవనెత్తారు. ఇలా అనేక, అలాగే ఈ క్యాంటీన్లో, పార్లమెంట్ క్యాంటీన్లో ఎందుకు రేట్లు ఎలా ఉండాలి అండ్ మొబైల్ రీఛార్జ్ ఎందుకు ఇంత ఇవ్వాలి, ఇలా ప్రాక్టికల్గా చాలా అంశాలు లేవనెత్తి మంచి ఫాలోవర్స్ వచ్చారు. అయితే పొలిటీషియన్స్ అంటే చీటర్స్, పొలిటీషియన్స్ అంటేనే మోసగాళ్ళు, పొలిటీషియన్స్ అంటేనే వాళ్ళ స్వార్థం, వాళ్ళ వ్యవహారాల కోసం పెద్దపేట వేస్తారు అనేది మరోసారి రాఘవ్ చద్దా గారు ప్రూవ్ చేశారు. ఆయన మీద వచ్చిన ఒపీనియన్ తప్పు, నా మీద మీరు ఎక్కువ అంచనాలు పెట్టుకోవద్దు, నేను కూడా అందరిలాంటి రాజకీయ నాయకుడినే, నాకు కూడా కొన్ని అంతర్గత వ్యవహారాలు నడుస్తాయి అని తనను తాను ప్రూవ్ చేశారు. ఆ ప్రూవ్ చేసిన ఫలితంగా 3 రోజుల్లో ఆయన లక్షలాది మంది అభిమానులను కోల్పోయారు. ఆయన బీజేపీలో చేరారు 3 రోజుల కిందట. సో బీజేపీలో చేరడానికి ముందు ఆయన ఇన్స్టాగ్రామ్ ఫాలోయర్స్ 14.6 మిలియన్లు, కానీ ఒక్క 2 రోజుల్లోనే ఆయన ఫాలోయర్స్ 13 మిలియన్స్కి పడిపోయారు. అంటే సుమారుగా 15 లక్షల మంది ఆయన్ను అన్ఫాలో చేశారు. దానికి కారణం ఏంటంటే ఈయన అందరిలాగానే డ్రామాలు ఆడాడు, ఈయన అందరిలాగానే ఈయన స్వార్థం ఈయన చూసుకున్నాడు, ఈయన అవసరం ఈయన చూసుకున్నాడు, పార్టీ మారాడు అని. మేబీ ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బయటకు వచ్చేసి సైలెంట్గా ఉంటే పర్లా, ఏ పార్టీలోనూ చేరకుండా ఉంటే పర్వాలా, లేదా ఆ ఫ్లోలో ఆయన కొత్త పార్టీ స్థాపించినా మరోలా ఉండేదేమో. అదే ఫ్లోలో ఆయన కొత్తగా పార్టీ పెట్టాడు అనుకోండి, ఏమో ఢిల్లీలో బలమైన వాయిస్ ఉండేదేమో, దేశవ్యాప్తంగా ఒక గ్రూప్ ఆయన కోసం రెడీ అయ్యేదేమో, ఒక ఏజ్ గ్రూప్, పర్టికులర్గా జన్జెట్ గ్రూప్. సో దానివలన ఒక పెద్ద రాజకీయ సంస్కరణ వచ్చేసేదేమో, కొత్త వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి 25 ఏళ్ళు 30 ఏళ్ళ కుర్రాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి. కానీ అదేమీ లేదు. ఆయన కూడా ఆయనతో పాటు మరి కొంతమంది ఎంపీలు అందరూ బీజేపీలో జాయిన్ అయ్యారు. సో దాంతో ఆయన గ్రాఫ్ డౌన్ అయింది, ఆయన కూడా రెగ్యులర్ పొలిటీషియనే అనేది ప్రూవ్ అయిందనమాట. సో దీని కారణంగా ఇప్పుడు ఒక అన్ఫాలో క్యాంపెయిన్ విపరీతంగా నడుస్తుంది. రాఘవ్ చద్దాకు వ్యతిరేకంగా రాఘవ్ చద్దాను అన్ఫాలో చేయాలని విపరీతమైన క్యాంపెయినింగ్ నడుస్తుంది. అండ్ కాంట్రవర్సీ reports also noted that a drop in popularity was compounded by resurfaced old videos of him criticizing the BJP, which resulted in accusations of hypocrisy. అంటే ఆయన గతంలో బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడిన అనేక అంశాలు ఇప్పుడు ఈ జన్జెట్ గ్రూప్ వల్లే బయటకు తీసుకొచ్చి, ఇదిగో మీరు బీజేపీని ఇలా విమర్శించారు, ఈ టాపిక్ మీద బీజేపీ రాజకీయ విధానాలను మీరు తప్పుపట్టారు, ఇప్పుడు అదే బీజేపీలో మీరు చేరారు అని విపరీతంగా ఆయనకు వ్యతిరేకంగా జరుగుతుందన్నమాట ప్రచారం. దేశవ్యాప్తంగా నార్త్ సౌత్ తేడా లేకుండా దేశవ్యాప్తంగా జన్జెట్ గ్రూప్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఎక్స్లో ఎక్కువగా ఇతనికి వ్యతిరేకంగానే ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ట్రెండింగ్లో ఉన్న అదర్ టాపిక్స్ అన్నీ పోయాయి. ఇప్పుడు ఇరాన్ అమెరికా యుద్ధం అది ట్రెండింగ్లో ఉండేది, అది పోయింది. అండ్ ఈ 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన అంశాలు అవి పోయాయి. సో ఇతర అంశాలన్నీ పోయి ఇప్పుడు దేశవ్యాప్తంగా 3 రోజుల నుంచి జరుగుతున్న చర్చ రాఘవ్ చద్దా మోసగాడు, రాఘవ్ చద్దా మేకవన్న పుల్లి అంటాడు. సో ఇతను కూడా ఇతని రాజకీయ అవసరాల కోసం, ఇతని స్వార్థం కోసం, ఇతని అవినీతి కోసం, ఇతను పబ్బం గడుపుకోవడం కోసం మాత్రమే బీజేపీని విమర్శించాడు. సో బీజేపీని విమర్శించడం ద్వారా పాపులారిటీ తెచ్చుకొని అదే పార్టీలో చేరి ఒక వర్గాన్ని, ఒక గ్రూప్ని మోసం చేశాడు అని అతని మీద చర్చ జరుగుతుంది. నిజమే కదా, బీజేపీ విధానాలను అంతగా ఎంటగట్టి బీజేపీని అంతగా రాజకీయంగా విమర్శ చేసి టార్గెట్ చేసి దాని ద్వారా ఏంటి బీజేపీ లాంటి పెద్ద పెద్ద శక్తిని, ఒక పెద్ద రాజకీయ శక్తిని ఈయన ఢీకొంటున్నాడు. సో ఈయన గట్స్ని ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే అని చెప్పి దేశవ్యాప్తంగా ఉన్న
కొత్తగా ఓట్ బ్యాంక్ వచ్చిన కుర్రాళ్ళు, కాలేజీ కుర్రాళ్ళు, యూత్ మొత్తం ఆయన కనెక్ట్ అయ్యారు. అదే బీజేపీలోకి ఆయన వెళ్తే ఎలా సహిస్తారు, ఎలా ఒప్పుకుంటారు? అది బీజేపీ మీద ఉన్న వ్యతిరేకత కాదు, బీజేపీ మీద ఉన్న అసహ్య భావన కాదు. ప్రాక్టికల్ సమస్యలను బీజేపీ డీల్ చేస్తున్న విధానాన్ని ఈయన ప్రశ్నించిన తీరుకు వాళ్ళు ముగ్ధులయ్యారు. కానీ ఈయన అదే బీజేపీలోకి వెళ్ళడం ద్వారా నేను ఇన్నాళ్ళు చేసింది డ్రామానే అని అయిందనమాట. సో ఓవరాల్గా గ్రాఫ్ డౌన్ అయిందైతే వాస్తవం. దేశవ్యాప్తంగా దాదాపుగా 15 లక్షల మంది ఫాలోయర్స్ అతనికి తగ్గిన మాట వాస్తవం. ఇది ఇంకా కొనసాగుతుంది. అతన్ని అన్ఫాలో చేయడం ఇంకా ఎక్కువ అవుతుంది. అతను గతంలో బీజేపీని విమర్శించిన వీడియోలన్నీ కూడా పట్టుకొని అతన్ని ట్రోల్ చేస్తున్నారనమాట. సో రాఘవ అంటే నేను చాలా సందర్భాల్లో చెప్పుకుంటా, అసలు పొలిటీషియన్స్ ఈక్వల్ టు చీటర్స్ అని అనేక సందర్భాల్లో, పార్టీలకు సంబంధం లేకుండా ఈ మాట నేను చాలా సందర్భాల్లో వాడాను. ఆ మాట రాఘవ్ చెద్ద రూపంలో కూడా మరోసారి ప్రూవ్ అయింది. సో మనం ఎవరో వచ్చేస్తారో, ఎవరో సంస్కరిస్తారో అనుకోవడం అవివేకం, అజ్ఞానమే.